హలో అందరికీ ఈరోజు టొమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ టొమాటో చట్నీ చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఈ టొమాటో చట్నీని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే, నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుంది. ఆహా, అద్భుతంగా ఉంటుంది. మరి ఈ టొమాటో చట్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 5 టొమాటోలని తీసుకొని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పండు మిరపకాయలతో చట్నీ చేద్దాం. ఈ పండు మిరపకాయలని బాగా వాష్ చేసుకొని ఈ పండు మిరపకాయలతో చట్నీ చేస్తే చాలా బాగుంటుంది. ఎందరూ పచ్చిమిర్చితోనే చేస్తుంటారు. ఇలా కొత్తగా పండు మిరపకాయలతో చట్నీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దానిలో పండుమిర్చి వేసుకొని దానిలో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా కొంచెం పండుమిర్చి కొంచెం వేగిన తర్వాత దీనిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకొని దానిలో 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలోనే టమాటో ముక్కల్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని వీటిని టమాటోల్ని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ టొమాటోలన్నింటినీ నీరంతా పోయి మంచిగా ఉడికేంత వరకు బాగా ఉడికించుకొని దీనిలో కొంచెం కొత్తిమీర కూడా ఇలా కాడలతోనే వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది టొమాటో చట్నీ. ఇలా టమాటోలు పూర్తిగా ఉడికిపోయి ఇలా మగ్గిపోయిన తర్వాత మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే టమాటోలు మాడిపోతాయి. ఇలా టమాటోలని పూర్తిగా ఉడికించిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పండుమిర్చి, ఆనియన్స్ అలాగే ఒక చిన్న చింతపండు కూడా వేసుకొని దీనిలో రుచికి సరిపడా సాల్ట్, ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటోలని కూడా వేసుకొని ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసుకొని వీటిని మెత్తగా కాకుండా ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో ఒక ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పోపు దినుసులు, అలాగే ఒక కరివేపాకు రెబ్బ, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీనిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో చట్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన టమాటో చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టమాటో చట్నీ రెడీ అయిపోయినట్లే. ఈ టమాటో చట్నీ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుందండి. దోశ, ఇడ్లీ, రైస్లోకి కానివ్వండి, దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్.